ఐలాన్ అయ్యే బాబోయ్ 1.5 year అయిపోయింది. ఈ మూవీ ఎప్పుడు తెలుగులోకి వస్తుందా చూద్దామని వెయిటింగ్. అఖిల్ ఏజెంట్ ఓటీటీలోకి రావడానికి ఎంత టైం పట్టిందో అలా. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటే రేపు వీడియో వస్తుందో లేదో కాబట్టి అడ్వాన్స్ ఇప్పుడే ఈ వీడియోలో చెప్పేస్తున్నా. ఐలాన్ థియేటర్ రిలీజ్ స్కిప్ చేశారు, తర్వాత ఓటీటీ కూడా స్కిప్ చేశారు, ఆఖరికి జీ తెలుగు పుణ్యం కట్టుకుని మొన్నేమో టీవీలో ప్రీమియర్ చేశారు. కానీ యాడ్స్తో చూడడం ఇష్టం లేక ఎవడో మహానుభావుడు హెచ్డి టీవీ ప్రింట్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే అది డౌన్లోడ్ చేసుకొని చూసా. పర్లేదు, ప్రింట్ అయితే బాగానే వస్తుంది, కానీ సినిమాతో పాటు యాడ్స్ కూడా దాంట్లోనే స్కిప్ చేసుకుని మొత్తానికి చూడాల్సి అయితే వచ్చింది. ఇంకా ఇది G5లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుద్దో తెలియదు. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. మరి ఓవరాల్ మూవీ ఎలా అనిపించింది అంటే మాత్రం నాకైతే మంచి టైంపాస్ అయిపోయింది భయ్య. మూవీ చాలా సరదాగా ఉంది, ఒక డీసెంట్ స్కైఫై కామెడీ మూవీ. పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని ఒక చేత్తో పాప్కార్న్ తింటూ ఏలియన్ అంటే ఇలాగే ఉంటుందా నాన్న అని వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పుకుంటూ టైంపాస్ చేయడానికి ఈ సినిమా ది బెస్ట్. హాలీవుడ్ భారీ మూవీస్ చూసేవరకు పెద్దగా ఏమనిపించకపోవచ్చేమో కానీ మన సౌత్లో ఇలాంటి స్టోరీ ఆ కాన్సెప్ట్ తీసుకొని తీయడం అనేది చాలా మంచి ప్రయత్నం, దాన్ని మనం అభినందించాలి. ఐలాన్ ఒక పక్కా కిడ్స్ ఫ్రెండ్లీ మూవీ. మీరు భారీ సైన్స్ ఫిక్షన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా సరదాగా పిల్లలతో కలిసి ఒక ఫ్యాంటసీ సినిమా చూడాలంటే మాత్రం ఇది సెట్. ముఖ్యంగా ఈ గ్రహాంతర వయసు ఉంది కదా, టాటూ పిల్లలకైతే బాగానే ఇష్టపడతారు. చిన్న ఫ్లాస్ ఉన్నాయి, పాజిటివ్ నెగిటివ్స్ అన్నీ చెప్పేస్తా. బేసిక్గా ప్లాట్ ఎక్కడో ఏలియన్ల లోకంలో దారి తప్పిందో లేకో మన శివకార్తికేయుని మీద ప్రేమ పుట్టిందో లేదో తెలియదు, కానీ ఒక ఏలియన్ భూమి మీద ల్యాండ్ అయిపోద్ది. దీనికి తోడు మన ఊరు విలనగాడు ఒకడు ఉంటాడు. వీడికి ప్రపంచాన్ని నాశనం చేయడం తప్ప వేరే పనే ఉండదన్నమాట. మన హీరో ఆ బుజ్జి ఏలియన్ కలిసి విలన్ ప్లాన్ ఎలా తుస్సుమనిపిస్తారు. లాస్ట్లో ఆ ఏలియన్ మళ్ళీ తన లోకానికి వెళ్ళిపోయిందా లేదా ఇక్కడే ఉండిపోయిందా అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ ఏంటంటే తక్కువ బడ్జెట్తో ఇంత క్వాలిటీగా ఏలియన్ని చూపించడం మామూలు విషయం కాదు. కొన్ని చోట్ల ఆ కార్పొరేట్ సెటప్స్ కానీ ఆ గాడ్జెట్స్ చూస్తుంటే డైరెక్టర్ పడ్డ కష్టం మీద కనిపించింది. సినిమా మొత్తానికి హీరో ఎవరంటే ఆ ఏలియనే. అది చేసే అల్లరి కళతో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా హీరోతో ఫ్రెండ్షిప్ కానీ మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ గట్టిగా పేలే. ఏదో గ్రాఫిక్స్ బొమ్మలా కాకుండా మన పక్కింట్లో పిల్లర్లా కలిసిపోద్ది అనమాట. ఏలియన్కి అండ్ యోగి బాబుకి మధ్య వచ్చే కొన్ని సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. ఏలియన్ను చూసి భయపడకుండా దాంతో సెటర్లు వేసుకోవడం, వీళ్ళిద్దరి కాంబినేషన్ సినిమాలో బెస్ట్ పార్ట్ అనమాట. ఇంటర్వ్యూల ముందు వచ్చే యాక్షన్ సీన్ చాలా బాగుంటుంది. హీరోకి ఏలియన్ పవర్స్ తోడైతే ఎట్లా ఉంటుందో ఆ చూపించే సీన్స్, విజువల్స్ పరంగా అది మాత్రం చాలా పీక్ పాయింట్. కేవలం ఏలియన్ హీరోని కాకుండా ప్రకృతిని కాపాడుకోవాలని ఒక పాయింట్ని కూడా సినిమా బ్యాక్ డ్రాప్లో బాగా చెప్పారు. శివకార్తికేయన్ రైతు బిడ్డగా ఆ క్యారెక్టర్లో బాగా చేశారు. అండ్ రకుల్ ప్రీత్ ఓకే, అండ్ రిమైనింగ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. కొన్ని మైనస్లు ఏంటంటే ఇది ఒక పాత చింతకాయ పచ్చడి స్టోరీ. ఏలియన్ కాన్సెప్ట్ కొత్తదే అయినా సరే స్క్రీన్ ప్లే మాత్రం ఒక ఓల్డ్ కమర్షియల్ ఫార్మాట్లోనే సాగుద్ది. అంటే ఒక విలన్ ఉంటాడు, హీరో అతను అడ్డుకోవడం అనే పాయింట్ అనమాట. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం మూవీకి కొంచెం మైనస్. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ చాలా బోరింగ్ అనిపించాయి. ఇంకా క్లైమాక్స్ కూడా కొద్దిగా స్ట్రాంగ్గా లేదు, అది కొద్దిగా ఇంకా బాగా తీసి ఉండాల్సింది. పాటలు ఏఆర్ రెహమాన్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, బట్ పాటలు మాత్రం అంత రిజిస్టర్ అయితే కాలేదు. ఇంకా విలన్ క్యారెక్టర్ ఉంది కానీ ఏమో నాకు అంత వీక్ అయిపోయాడని ఒక ఫీలింగ్ అనిపించింది అనమాట. ఫైనల్గా ఐలాన్ అనేది కుటుంబం పిల్లలతో కలిసి ఒకసారి అలా టైంపాస్ కోసం చూసేయచ్చు అనమాట. ఎలాగో 31st కాబట్టి చూసేయండి ఖాళీ టైం ఉంటే. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారంటే మూవీకి 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.